స్నేహితుల్లో ఎన్నో రకాలుగా ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన స్నేహితులు ఉంటారు. కష్టం వచ్చినప్పుడే ఆదుకునేవారే నిజమైన స్నేహం అంటారు. నిజంగానే కష్టం వచ్చినప్పుడు ఆదుకునేవారే నిజమైన స్నేహితులు. అలాంటి స్నేహమే మనం ఇప్పుడు చూడబోతున్నాం. తెలంగాణలోని జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల గ్రామానికి చెందిన ఇతని పేరు గంగారాం. ఇతను కుటుంబాన్ని పోషించుకుంటూ జీవిస్తాడు. అయితే గత సరిగ్గా 25 సంవత్సరాల క్రితం గంగారాం తన మిత్రుడైన కిషన్ మధ్య ఎంతో ప్రేమ ఉండేది. కిషన్ భార్య గతంలోనే అనారోగ్యంతో మృతి చెందింది. అయితే గంగారాం ఇంటికి వెళ్ళిన క్రమంలో కిషన్ ఓ రోజు తాను అనారోగ్యంగా ఉన్నానని, ఎక్కువ రోజు బతకలేనని చెప్పాడు. అయితే తన బిడ్డల ఆలన పాలన నువ్వే చూసుకోవాలని మాట తీసుకున్నాడు. ఆ తర్వాత కిషన్ మృతి చెందాడు. 25 సంవత్సరాల క్రితం గంగారాం ఆ పాపను బాబును తన ఇంటికి తీసుకొచ్చి అమ్మా నాన్నలా కాపాడుతున్నాడు. నిత్యం వారికి సేవలు చేస్తున్నాడు. వారిని ఎంతో ప్రయోజకులను చేశాడు. ఇది ఇతని కథ. గంగారాంకు కూడా ఓ కూతురు కొడుకు ఉన్నారు. అయినప్పటికీ తనకు ఈ ఇద్దరు పిల్లలు బరువు కాలేదు. ఎందుకంటే స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం తాను నిలబడేందుకు సిద్ధమయ్యాడు. ఆలయంలో పూజలు చేస్తూ వచ్చే డబ్బుతో వాళ్ళ ఇద్దరి పిల్లలను, అలాగే తన స్నేహితుని ఇద్దరి పిల్లలను పెంచి పోషించసాగాడు. కాలం గడుస్తున్న కొద్దీ ఎన్నో మార్పులు వచ్చాయి. ఇప్పుడు చూస్తున్న వీడియో పిల్లల చిన్ననాటి వీడియో. కానీ ఇప్పటి పిల్లలు ఎంతో ఉన్నత స్థితికి చేరుకున్నారు. అమ్మాయికి వివాహం చేశాడు. తర్వాత ఈ అబ్బాయికి చదువులో ఎంతో ప్రావీణ్యం పొందేలా చేశాడు. ఇప్పుడు 25 సంవత్సరాలుగా తన వద్దనే ఉంచుకుంటూ ఆలనా పాలన చూసుకుంటున్నాడు. ఒక్కరోజు భోజనం పెడితేనే ఎంతో గొప్పగా చెప్పుకునే రోజులు ఇవి. అలాంటిది 25 సంవత్సరాలుగా తన మిత్రుని కోసం తన జీవితాన్ని ధారపోశాడు గంగారాం. ఇలాంటి వ్యక్తులకు మనం ఖచ్చితంగా అభినందనలు తెలపాల్సిందే. చనిపోయేటప్పుడు ఒక 15 రోజులైతే చనిపోతాడనగా నన్ను పిలిపించుకున్నాడు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ చెల్లి ఉన్నది, వాళ్ళందరూ ఉండగా నన్ను పిలిపించుకున్నాడు. పిలిపించుకొని బావా నీ దయ ఇక మేము అర్జెన్సీలో మళ్ళీ సాకర్ వాళ్ళు కనుక బాగా వరుసని పిలుచుకుంటుంది. బావా నీ దయ నాకు ఇద్దరు పిల్లగాని ఉన్నారు, ఎట్లా నువ్వు ఒక బిడ్డను కనుక్కున్నావు, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ముగ్గురు నీ పిల్లలు అంట అనుకొని నా బిడ్డలను చూసుకో అని నన్ను అన్నాడు. అంటే నేను అన్నప్పుడు ఏమన్నా అంటే నువ్వు ఏదైనా నేనున్నా, నువ్వేం బాధపడకు, నేనున్నంత మట్టుకు నీ పిల్లలు నా పిల్లల తరిగి చూసుకుంటాను మాట ఇచ్చింది. ఇప్పుడు 14 ఏళ్ళ ఉంది. అయితే ఇక నా బిడ్డ ఎట్లనో వాళ్ళని అట్లయితే చూసుకున్నా ఇవరి దాకా చూసాను.